ది ఇంపాక్ట్ ఆఫ్ గ్లోబలైజేషన్ హ్యాస్ నాట్ బీన్ యూనిఫామ్. ఎక్స్ప్లెయిన్. నెక్స్ట్, గ్లోబలైజేషన్ అంటే ఏం తెలుసా? కనెక్షన్ మరియు ఇంటరాక్షన్ పెరగడం అనమాట కంట్రీస్ మధ్యన, బిజినెస్ ద్వారా, టెక్నాలజీ ద్వారా. ఓకేనమ్మా, డన్. ఫస్ట్, గ్లోబలైజేషన్ హ్యాస్ ఎఫెక్టెడ్ డిఫరెంట్ ఇండివిజువల్స్ అండ్ గ్రూప్స్ ఇన్ డిఫరెంట్ వేస్. అంటే దీనికి అర్థం ఏంటంటే అమ్మా, ఈ గ్లోబలైజేషన్ వల్ల అన్ని ప్రజలకు ఒకే విధమైన లాభాలు రావు. కొంతమందికి ఎక్కువ లాభాలు వస్తాయి, మరి కొంతమందికి సమస్యలు కూడా ఎదురవుతాయి. విత్ ఎడ్యుకేషన్, స్కిల్స్, వెల్త్ హ్యావ్ బెనిఫిటెడ్ ది మోస్ట్ ఫ్రమ్ గ్లోబలైజేషన్. పుణ్యం ఉన్నవారికి మంచి ఉద్యోగాలు అనేవి వస్తున్నాయి. సో నైపుణ్యాలు లేని వారికి అవకాశాలు తగ్గిపోతున్నాయి. సో చదువు ఉన్న వారికి లాభం, నిరుద్యోగ సమస్య కూడా పెరుగుతుంది. అది పాయింట్కి అర్థం. దే హ్యావ్ యాక్సెస్ టు బెటర్ జాబ్ ఆపర్చునిటీస్, ఇంప్రూవ్ లివింగ్ స్టాండర్డ్స్ అండ్ వైడర్ రేంజ్ ఆఫ్ కన్సూమర్ గూడ్స్. అర్థం ఏంటంటమ్మా, మంచి ఉద్యోగాలు, అవకాశాలు లభిస్తున్నాయి గ్లోబలైజేషన్ వల్ల. దీనివల్ల లైఫ్ స్టాండర్డ్స్ కూడా బాగా అభివృద్ధి పడుతుంది. అలాగే మార్కెట్లో కూడా ఎక్కువ రకాల వస్తువులు అందుబాటులోకి వస్తున్నాయి గ్లోబలైజేషన్ వల్ల. సో ఆదాయం పెరగడం వల్ల జీవన స్థాయి పెరుగుతుంది, మంచి ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నాయి, నాణ్యమైన వస్తువులు సులభంగా లభిస్తున్నాయి. ఇది గ్లోబలైజేషన్ వల్ల నేను చూస్తున్నాయి.